ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్లు మంత్రి పదవి రావాలి అని తెగ ఫైరవీల్ చేస్తుంటారు. పైసలు మంచిగా గమాయించాలి, మళ్ళొక్క 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిచేటట్టు సంపాదించుకోవాలని ఆరాట పడతా ఉంటారు. అదృష్టం మంచిగుండి మంత్రి పదవి వచ్చిందే అనుకో, కమిషన్లే కమిషన్లు, పైసలే పైసలు. ఇంకో 10 ఏళ్ళ దాకా ఎమ్మెల్యే పదవికి రందే ఉండదు. ఒకవేళ ఓడిపోయినా మంత్రి పదవి ఉన్నప్పుడు సంపాదించిన మనుంటాయి కాబట్టి నో ప్రాబ్లం. దునియా అంతా లీడర్ తీరు ఇట్లనే ఉంటది. కానీ మన తెలంగాణ రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దగ్గర పైసలు లేవట. పాపం మస్తు బీదరికంలో బతుకుతున్నాడట. రాజగోపాల్ రెడ్డి గారు దానకారులు ఉన్నాడు అక్కడ. నాది తెలిసే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మనం 50 ఇచ్చి ఆయన తాగి తిని పండుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఒట్టికేసి గవర్నమెంట్ క్వార్టర్ ఉంటున్నాను, అందరూ చూసి అభివృద్ధి అనుకుంటున్నది. అయ్యో పాపం, రోడ్లు బిల్డింగ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తన పైసలు లేవట. కట్టల కట్టలు కాసులుంటే ఖతర్నాక్ బిల్డింగ్లలో ఉండేటోని గాని సంచిల సరంజామా లేకనే సర్కార్ క్వార్టర్స్ లో ఉంటాడట. పాపం, నేను పేరుకే మంత్రిని గాని మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి తన చాలా పైసలున్నాయి. రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు. అయ్యాన్ షైజాప్ అడిగితే కాదనక కర్ణం తిరగ కావాల్సినంత ధనం ఇస్తాడు, అక్కడికి పోయి అడుగుపో అన్నట్టు చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి తులమో ఫలమో ఇస్తాడు గాని గరీబ్ బతుకుతున్నా, నా దగ్గరకు వచ్చి సాయం అడిగితే ఎట్లమ్మా అన్నట్టు మాట్లాడిండు. పాపం, ఆమెకేం మాట్లాడాలనో తెలియక ఏదైనా సాయం చేయండి బాంచన్ అన్నట్టు అడిగింది ఆ అమ్మ. ఆఖరికి తన మనుషులతో చెప్పి 50,000 ఇచ్చి పంపమని చెప్పిండు. కానీ మంత్రి పదవిలో ఉన్న వెంకటరెడ్డి సార్ తాననే పైసలు లేకుంటే మంత్రి పదవి కావాలని దండలాడుతున్న రాజగోపాల్ రెడ్డి తన పైసలుంటాయా? సర్కార్ను నడిపించే పదవిలున్న వెంకటరెడ్డి సారు రాజగోపాల్ రెడ్డి సార్ను దానకర్ణుడు అనుడు పద్ధతేనా? ఈ మాటలిని రాజగోపాల్ రెడ్డి బాధపడ్డా? పదవి లేక నేను దండలాడుతుంటే తాపకి ఢిల్లీకి తిరుగుతుంటే పదవిలు ఉన్నోళ్ళు నన్ను దానకర్ణుడు అని ఎక్కిరిస్తున్నారు, ఎద్దేవో చేస్తున్నారని కుమిలిపోడా? నా దగ్గరనే బాగా పైసలున్నాయి అన్నట్టు మాట్లాడతారా అని రందివాడా రాజగోపాల్ రెడ్డి సారు? ఈ మాటలు మా వెంకటరెడ్డి అన్నే అన్నాడా, లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి మా అన్నతో అనిపిస్తుందా? ఏదన్నా ఉంటే మీరు చూసుకోవాలి కానీ నడుమిట్లకు నన్ను ఎందుకు నలుపుతున్నారు అన్నట్టు ఆలోచన చేస్తే బాధ అనిపించదా? ఎంత మాత్రం మునుగోడు నియోజకవర్గం నుంచి ఆ అమ్మ వస్తే మంత్రి వెంకటరెడ్డి సార్ గిట్లా మాట్లాడు పద్ధతి కాదని మస్తు బాధపడుతురట రాజగోపాల్ రెడ్డి సార్ ఫ్యాన్స్. ఏందో ఏమో, మంత్రి పదవులు ఉన్నోళ్ళేమో సర్కార్ క్వార్టర్స్లు ఉంటున్నాము అని అంటుర్రు, పదవుల కోసం పాకులాడే రాజగోపాల్ రెడ్డి సార్ను దానకర్ణుడు అని అంటుర్రు. ఏందో ఏమో పోన్రి. ఇడుపు కాగితం టైటిల్ చేయంగా ఇంత పెద్దగా అవుతున్న పంచాయతీలా ఇగురం తప్పి మాట్లాడే కొందరు కొత్తగా చేరుతురు కూడా. మీ తెలంగాణకు అంత దమ్ముందా? మీ తానాన్ని పైసలు ఉన్నాయా అనుకుంటా సోయిలేని మాటలు మాట్లాడి తొట్లు పెట్టించుకుంటారు కూడా. ఇట్లా చూసి మీరు కూడా ఎట్లా అరుచుకుంటారో అరుచుకోరు. మళ్ళా సోది లేకుండా ఒక్క ముక్కలో అని 10-12 నిమిషాలు ఏం చెప్పం ముచ్చట. ముద్దుగా 3 నిమిషాల లోపట్నే సోయి లేని కామెంట్ చేసేటోళ్ళకు సొట్లు పెడతాం గట్టిగా. ముందుగా ఈ మోతవరి మొగాయన ఏమంటున్నాడో ఇనుర్రి. తెలంగాణలో తెలంగాణ మొత్తం కాదు, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా? సిద్ధంగా ఉన్నారా? ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. ఆంధ్రలో హైదరాబాద్ ఆస్తులు అమ్మితే తెలంగాణలో కొనే దమ్ముందా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ముందుగాలో క్లారిటీ ఏంటంటే అమ్ముతా అని ఆ లోవలు అనలేదు, కొంటాము దాందేమున్నది అని ఈడవలు అనలేదు. నడిమిట్లా నీ సొంటలు చేయంగానే ఏపీ జనాలకి ఎక్కలేని బదనాం మోపవుతున్నది. అయినా స్కానర్ పెట్టి 5-10 మీకు తోచినంత తీరు ఫ్రెండ్స్ అని పబ్లిక్ తానికెళ్ళి పైసలు తీసుకునే నువ్వు ఇవాళ తెలంగాణలో తాను అంత డబ్బుందా అని మాట్లాడుతున్నావా అని అనుకుంటా ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఇయ్యర మైర ఇచ్చి పడేస్తున్నారు ఇంటర్నెట్లా. తెలంగాణలోకి అంత దమ్మే లేదని మాట్లాడిన మొగాయనవు, మరి ఇంత రోజంతో మాట్లాడిన తుర్రం కానివి ఎందుకు ఈ వీడియో వెనక డిలీట్ చేసినావు? 4 కామెంట్లు పెట్టి 5-6 కూడా అచ్చింతలేస్తేనే తీసుకోలేనాయనవు. నువ్వు తెలంగాణలో కొనే దమ్ముందా అన్నట్టు మాట్లాడతావులే అని అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు సోషల్ మీడియాలో. పోనీ ఈడితోనే ఆగిండా అంటే అది లేదు, మళ్ళా కవర్ డ్రైవ్ చేద్దామని ఇన్స్టాలో ఇంకో వీడియో మోపి చేసిండు అని లేమంటాడు. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి చిన్న ముక్కలు మాత్రమే, అంటే వాళ్ళకి కావాల్సిన వాటిని మాత్రమే కట్ చేసుకొని బయట పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది. అది మరి ఏ రాష్ట్ర సాంప్రదాయం మనకు తెలియదు కానీ సాంప్రదాయం అయిపోయింది. సో అందుకని నేను బేసిక్ ఒక 3 నిమిషాలే మాట్లాడాలనుకుంటున్నాను. అదట మాట్లాడిన దాంట్లో వాళ్ళకి నచ్చిన చిన్న మాటలు కట్ చేసి పెట్టడం ఓ రాష్ట్రంలోకి అలవాటట. ఏ రాష్ట్రంలోకు? నువ్వు సినిమా రివ్యూలు చెప్తానికి వచ్చే ప్రసాద్ ఎమాక్స్ చూసినావు ఆ రాష్ట్రంలోక? బ్యాగులు చదువుకొని పక్క రాష్ట్రం కేలు వస్తే బతుకు తెరు చూపించి అలా నువ్వు ఉంటున్న రాష్ట్రం వల్ల, లేకుంటే నువ్వు స్కానర్ పెట్టి అడుక్కుంటే ఏపీ పబ్లిక్ తో పాటుగా 5, 10, 20 ఇచ్చి నీకు మంచి మనసుతో సాయం చేసిన రాష్ట్రం వల్ల? ఏ రాష్ట్రం వాళ్ళు పోయి ఊకుంటున్నాం కదా అని ఉద్ర మాటలు మాట్లాడితే కూడా లైట్ తీసుకుంటారో అనుకుంటున్నావేమో. మా తాకత్ గురించి మాట్లాడే అక్కడ నీకేమున్నది? అయినా ఇలా ఆంధ్రోళ ఆస్తులు అమ్మితే కొంటరా అని పొడుగు మాటలు మాట్లాడుతున్నావు కదా. మరి మద్రాసుకి వెళ్ళిపోయినాడు మీ ఆంధ్రోళ తానే ఎన్నున్నాయి పైసలు, ఎంతునే ఆస్తులయాలా? లెక్క తీస్తే పక్కా మేము కూడా ఒక్క తీరు అరుచుకుంటాం అలా అని అనుకుంటా పాయింట్ టు పాయింట్ కౌంటర్లతోటి కళ్ళు తిరిగే కామెంట్లు వేస్తున్నారు తెలంగాణ జనము.